హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇండియన్ పాలిటీ యొక్క క్లాస్ 19లో భాగంగా ప్రెసిడెంట్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. దట్ మీన్స్ భారత రాష్ట్రపతి గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో. సో ఈ యొక్క వీడియోలో మనం రాష్ట్రపతి గురించి డీటెయిల్ డేటాలో భాగంగా 14 మంది రాష్ట్రపతులు, అదేవిధంగా వాళ్ళ యొక్క పదవీ కాలంలో జరిగినటువంటి పరిణామాలు అండ్ అట్ ద సేమ్ టైం రాష్ట్రపతికి ఉండాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్, అదేవిధంగా మన యొక్క కాంపిటేటివ్ ఫీల్డ్లో రాష్ట్రపతి గురించి ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది, వాటి యొక్క డీటెయిల్ డేటాలో వెళ్ళిపోదాం. ఎందుకంటే రీసెంట్గానే మనకు అమెరికా ఎలక్షన్స్ అయ్యాయి కదా. సో అమెరికా ఎలక్షన్స్లో ఏమైంది ఫ్రెండ్స్, జో బైడెన్ గెలుపొందడం జరిగింది. అయినప్పటికీ కూడా ట్రంప్ అధికారాల వదిలేకి సుముఖంగా లేకపోవడం జరుగుతుంది కదా. సో అట్లాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మన యొక్క కాంపిటేటివ్ ఫీల్డ్లో ఖచ్చితంగా కూడా ఇండియన్ పాలిటీలో మనకు మేజర్గా ఈ యొక్క రాష్ట్రపతి గురించి క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఎక్కువ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనం దీని యొక్క ప్రతి పాయింట్ని కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ అదేవిధంగా వీడియోలో మనం డీటెయిల్ డేటాని డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మనం ఆర్టికల్స్ గురించి గతంలో డిస్కస్ చేసుకున్నాం. సో ప్రీవియస్ 18 క్లాసెస్లో ఎవరైతే ఇంకా ఈ యొక్క క్లాసెస్ చూడలేదు, దయచేసి ఈ యొక్క వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో జనరల్ అవేర్నెస్ యొక్క ప్లేలిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ప్లేలిస్ట్లో మీకు 18 క్లాసెస్ అన్ని కూడా 1 by 1 మీరు అక్కడ నుంచి గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ ఈరోజు మనం క్లాస్ 19 కాబట్టి రాష్ట్రపతి, నెక్స్ట్ మనం ఉపరాష్ట్రపతి, తర్వాత ప్రధానమంత్రి, ఆ విధంగా మనం మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. సో మనకున్నటువంటి ఆర్టికల్స్ ప్రకారంగా ఆర్టికల్ 52 నుంచి కంటిన్యూగా మనకు మొత్తం కూడా ప్రెసిడెంట్ గురించి వివరించడం జరిగింది. ఆర్టికల్ 52 ప్రకారం అంటే నిబంధన 52 ప్రకారంగా భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటాడు, దేశానికి అధిపతిగా వ్యవహరిస్తాడని ప్రకటించడం జరుగుతుంది అకార్డింగ్ టు ఆర్టికల్ నెంబర్ 52. మరి ఆర్టికల్ నెంబర్ 53 ప్రకారం ఏంటి ఫ్రెండ్స్, దేశ పరిపాలన రాష్ట్రపతి పేరు మీదుగా సాగుతుంది. అదేవిధంగా దీనికి అమెరికా దేశం నుంచి దీన్ని మనం గ్రహించుకోవడం జరిగింది. అందుకనే ఈ యొక్క టాపిక్ అనేది ఇంపార్టెంట్ అని అన్నది. అండ్ అదేవిధంగా ఆర్టికల్ 53 ఆఫ్ 2లో కనుక తీసుకుంటే భారతదేశ సర్వ సైన్యాధిపతి కూడా ఎవరు ఫ్రెండ్స్, రాష్ట్రపతి. అండ్ అదేవిధంగా భారతదేశానికి ప్రథమ పౌరుడు ఎవరు ఫ్రెండ్స్, రాష్ట్రపతి. అదేవిధంగా రాష్ట్రపతిని రాజ్యాధినేత అని కూడా పిలవడం జరుగుతుంది, జస్ట్ లైక్ రాజు. అయితే ఇతను కేవలం నామమాత్రమైనటువంటి కార్యనిర్వాహక అధికారి మాత్రమే. మొత్తం అధికారాలన్నీ కూడా కేవలం ప్రధానమంత్రి, అదేవిధంగా ప్రధానమంత్రి మండలిలో ఉన్నటువంటి మంత్రులకి కేటాయించడం జరుగుతుంది. ఇతను కేవలం ఒక చిన్న సీల్ వేయడానికి మాత్రం ఉన్నట్టుగా మనకి ఇక్కడ కేటాయించడం జరిగింది. సో ఎందుకు ఈ యొక్క అత్యంత కీలకవంతమైనటువంటి పదవి అయినటువంటి రాష్ట్రపతి కూడా అన్ని అధికారాలు లేవు ఫ్రెండ్స్, ఎందుకంటే గత చరిత్ర ఓకేనా, ఇండియన్ హిస్టరీ చూసిన క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క గవర్నర్ జనరల్స్ ఎట్లా మన యొక్క భారతదేశాన్ని ఆటాడుకురో మనకు తెలిసిందే. కాబట్టి వాళ్ళు ఈసారి యొక్క రాష్ట్రపతులకి యొక్క పవర్స్ కాకుండా వాళ్ళ కేవలం చట్టాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి పాయింట్స్ మాత్రం ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో మెయిన్ వర్క్ అయినటువంటి డేటాను మొత్తాన్ని కూడా ప్రధానమంత్రికి అయితే అందించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రపతి ఎన్ని సంవత్సరాలు పరిపాలిస్తాడు ఫ్రెండ్స్, 5 సంవత్సరాలు అయితే పరిపాలిస్తాడు. సో అయితే ఎవ్రీ 5 yearsకి ఒకసారి మనకి ఎలక్షన్ జరుగుతుంది కదా, ఆ యొక్క ఎలక్షన్ పార్టిసిపేట్ చేసేది ఎలక్టోరల్ కాలేజ్. సో ఈ యొక్క ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా ఎన్నుకోబడినటువంటి రాష్ట్రపతి 5 years పరిపాలించడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం గణతంత్ర రాజ్యం అంటాం. అండ్ అదేవిధంగా యుద్ధాన్ని ప్రకటించినటువంటి అధికారం అనేది రాష్ట్రపతికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎన్నిక ఓకేనా ఫ్రెండ్స్, రాష్ట్రపతిని సామాన్య ప్రజలు ఎన్నుకోలేరు, ఇది పరోక్ష పద్ధతి ద్వారా రాష్ట్రపతిని ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి కూడా మనకి ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాసెస్ ఉంటుంది, దట్ ఈస్ ఎలక్టోరల్ కాలేజ్. సో ఎలక్టోరల్ కాలేజీలో కూడా కొంతమందిని అనుమతిస్తారు, కొంతమందిని నిరాకరిస్తారు. సో ఎవరిని అనుమతిస్తారు, ఎవరిని నిరాకరిస్తారు ఇప్పుడు మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఓకేనా. రాష్ట్రపతి ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారి, సో మెయిన్ ఆఫీసర్ కావాలి కదా, లోక్సభ లేదా రాజ్యసభ సెక్రటరీ జనరల్ దీనికి ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తారు. అయితే ఈ యొక్క ఎలక్టోరల్ కాలేజీలో ఉండేటటువంటి పర్సన్స్ ఎవరు, సో మనకు లోక్సభ రాజ్యసభ సభ్యులైనటువంటి పార్లమెంట్ సభ్యులు ఎన్నుకోబడినటువంటి వాళ్ళు ఓకేనా, త్రూ ఎలక్షన్ ద్వారా ఎన్నుకోబడినటువంటి వాళ్ళు, అదేవిధంగా రాష్ట్ర శాసనసభ సభ్యులు ఎన్నుకోబడినటువంటి వాళ్ళు మాత్రమే దీంట్లో పార్టిసిపేట్ అవుతారు. అదేవిధంగా శాసనసభలు కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు ఓకేనా, యూనియన్ టెరిటరీస్ అయినటువంటి ఢిల్లీ, పాండిచ్చేరి ప్రాంతాలకు చెందినటువంటి ఎన్నుకోబడినటువంటి సభ్యులు కూడా దీంట్లో పార్టిసిపేట్ అవ్వచ్చు. అయితే ఎవరికి పార్టిసిపేట్ చేయడానికి అవకాశం లేదు, ఎవరెవరికి లేదు ఫ్రెండ్స్, రాష్ట్రపతి చేత నామినేట్ చేయబడినటువంటి పర్సన్స్ అంటే దాదాపుగా 14 మంది ఉంటారు, వీళ్ళెవరు కూడా అవకాశం లేదు. అదేవిధంగా రాష్ట్రాల శాసనసభలకు గవర్నర్ ఓకేనా, మన కేంద్రం అయితేనే రాష్ట్రపతి, రాష్ట్రానికి వచ్చారు గవర్నర్ కదా మనకు మెయిన్ ఇన్ఛార్జ్, గవర్నర్ చేత నామినేట్ చేయబడినటువంటి సభ్యులకు అవకాశం లేదు. ఢిల్లీ, పాండిచ్చేరి చెందినటువంటి శాసనసభల్లో కూడా నామినేట్ అయినటువంటి పర్సన్ ఛాన్స్ లేదు. శాసన మండలి సభ్యులు కూడా దీంట్లో మనకు అవకాశం లేదు. మొత్తం మీద మనకి 7 ఉన్నాయి, ఇక్కడ వీళ్ళకు కూడా అవకాశం లేదు ఓకేనా. ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఈ కింది వారిలో రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటర్ కాని వారు ఎవరు, సో ఇది ఏపీఎస్ఐలో రావడం జరిగింది. సో రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటర్ కాని వాళ్ళు ఎవరు ఫ్రెండ్స్, ఉపరాష్ట్రపతి దీంట్లో ఓటేయడు, ఎస్. అదేవిధంగా ఎన్నికైనటువంటి సభ్యుడు కదా, ఎన్నికైనటువంటి సభ్యునికి అవకాశం ఉంటుంది, విధాన పరిషత్కి అయితే ఉండదు
విధాన పరిషత్కి ఎన్నికైనప్పటికీ అవకాశం ఉండదు. రాజ్యసభకు నియమించబడినటువంటి సో నియమించేది ఎవరు ఫ్రెండ్స్? రాష్ట్రపతి కదా. సో దీస్ ఆర్ ద క్యాండిడేట్స్ కాబట్టి ఇది కూడా కాదు. కాబట్టి ఏ, సి, డి. అండ్ అదేవిధంగా ఈ యొక్క ఎన్నుకోబడినటువంటి విలువైనటువంటి ఫార్ములాస్, ఈ 2 ఫార్ములాస్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వీలుంటే నోట్ డౌన్ చేసుకోండి, లేదంటే మాత్రం మీరు బై హార్ట్ చేయడానికి ట్రై చేయండి. సో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతంలో, ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక శాసనసభ సభ్యుని యొక్క ఓటు విలువ అయితే ఇక్కడ అందరికి కూడా, అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం ఏదైనా ఒక ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తే ప్రతి అభ్యర్థికి కూడా ఓటు విలువ ఒకటి ఉంటుంది. లేదు అంటే అక్కడ ఉన్నటువంటి పర్సన్స్ని బట్టి వాళ్ళు పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ తీస్తారు. అయితే ఇక్కడ ఏంటిదంటే జనాభా ప్రాతిపదికన వీళ్ళు ఇక్కడ శాసనసభ సభ్యుని యొక్క ఓటు విలువని ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. లైక్ మన యొక్క ఏపీ యొక్క ఎమ్మెల్యే ఓటు విలువ తీసుకుంటే 159 ఉంటాయి, తెలంగాణ కనుక తీసుకుంటే 132 ఉంటుంది. సో ఆ యొక్క వ్యత్యాసాలు ఎందుకు వస్తాయి, ఆ యొక్క డేటా కూడా ఇప్పుడు మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ యొక్క టాపిక్ అయిపోగా నెక్స్ట్ మనం 14 మంది రాష్ట్రపతులు, ఆ తర్వాత వాళ్ళ యొక్క కీలకవంతమైనటువంటి నిర్ణయాలు, అదేవిధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి డేటాని డిస్కస్ చేద్దాం. సో ఒక శాసనసభ్యుని యొక్క ఓటు విలువ తీసుకుంటే ఆ రాష్ట్రం, అతను ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడో ఆ రాష్ట్ర జనాభాను బట్టి, ఆ యొక్క రాష్ట్ర జనాభా బై మనకు అక్కడ ఎన్నికైనటువంటి శాసనసభ్యులు, సో 10 మంది, 15 మంది, 20 మంది, 30 మంది, ఎంతమంది ఆ యొక్క సంఖ్య డివైడెడ్ బై 1000 చేస్తే మనకు ఒక వాల్యూ అనేది వస్తుంది. అండ్ అదేవిధంగా పార్లమెంటు సభ్యుడు, ఓకేనా, ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కనుక తీసుకుంటే మొత్తం రాష్ట్రాల శాసనసభ్యుల ఓటు విలువ, ఓకేనా, మొత్తం అన్ని రాష్ట్రాల యొక్క శాసనసభ్యుల ఓటు విలువ బై ఎన్నుకోబడినటువంటి పార్లమెంటు సభ్యుల సంఖ్యను తీసుకుంటే మనకు ఒక క్యాండిడేట్ ఒక వాల్యూ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనేటటువంటి ఎంపీలు ఎంతమంది ఫ్రెండ్స్? 776. అయితే ఈ యొక్క సంఖ్యలు అనేవి మారుతూ ఉంటాయి. ఇది మనకు ఉన్నటువంటి డేటా ఏంటిదంటే స్టాండర్డ్ డేటా. ఎందుకంటే కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఏదైనా ప్రాంతం అనేది విభజన జరుగుతున్నప్పుడు మనకి ఇక్కడ కొత్త ఎంపీలు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొత్త ఎమ్మెల్యేలు కూడా జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. లైక్ ఏదైనా ఒక మండలాన్ని కనుక పట్టణంగా కన్వర్ట్ చేస్తే, అదేవిధంగా ఏదైనా 2-3 గ్రామాలను కలిపి ఒక మండలంగా ఏర్పాటు చేస్తే మాత్రం కొత్త ఎమ్మెల్యేలు జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ డిస్కస్ చేసుకునేదంతా కూడా స్టాండర్డ్ డేటా. అప్ టు మన కరెంట్ అఫైర్స్ ఒకటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో మీరు 2024లో చూసినా, 2025లో చూసినా ఇదే డేటా ఉంటుంది. 2026 దాకా మాత్రం ఇదే డేటా ఉంటుంది. ఆ తర్వాత మాత్రం మళ్ళీ మనకు అప్డేట్ అయితే అవుతుంది. అండ్ ఉన్నటువంటి డేటా ప్రకారం, అంటే ఇప్పుడు ఉన్నటువంటి డేటా ప్రకారం కనుక తీసుకుంటే 776 ఎంపీస్, ఎమ్మెల్యేలు 4120 మంది అయితే ఉండడం జరిగింది. మొత్తం మీద మనకు 4896 మంది ఈ యొక్క ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు. అండ్ అదేవిధంగా పార్లమెంటు శాసనసభ్యుల యొక్క సంఖ్య అనేది 1971 జనాభా లెక్కల ప్రకారం మాత్రమే వీళ్ళు కన్సిడర్లో తీసుకుంటారు. సో ఇప్పుడు 2020 కదా, నేను ఈ సంవత్సరం ఉన్నటువంటి జనాభా లెక్కలు తీసుకుంటా అంటే కుదరదు. 2000, 2010, 2020 ఏది కూడా వాళ్ళైతే కన్సిడర్లో తీసుకోరు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్. పార్లమెంటు శాసనసభ్యుల సంఖ్య యొక్క సంబంధించినటువంటి లెక్కలే, అంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి ఓటు విలువ గణనలో భాగంగా ఈ కింది ఏ సంవత్సరాలు తీసుకుంటారు? 1951, 1971, 1991, 2020 అని ఇస్తాడు. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఉన్నటువంటి డేటా కదా 2020 పెడతాం, లేదంటే మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఫస్ట్ జరిగింది కాబట్టి 1951 అని అజ్యూమ్ చేసేసి పెట్టేస్తాం. కానీ 1971 ఈజ్ అవర్ కట్ ఆఫ్ ఇయర్. అండ్ అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు, ఓకేనా, మన యొక్క విభజన కాకముందు 148 ఎమ్మెల్యే ఓటు విలువ ఉండేది. విభజన అయిపోయింది కాబట్టి అప్పుడు జరిగినటువంటి రామ్నాథ్ కోవింద్ ఎలక్షన్ జరిగింది కదా, ఆ యొక్క ఎలక్షన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే ఓటు విలువ వచ్చేసి 159 అయితే తెలంగాణ ఎమ్మెల్యే యొక్క ఓటు విలువ ఎంత ఫ్రెండ్స్? 132. ఓకేనా, ఈ యొక్క ఓటు విలువ కూడా ఇంపార్టెంట్. అదేవిధంగా సవరణల గురించి, అత్యవసర పరిస్థితుల గురించి మనకి ఎగ్జామ్లు అయితే ఎక్కువ సార్లు అయితే రావడం జరిగింది కాబట్టి వీటి గురించి డిస్కస్ చేద్దాం. అండ్ అదేవిధంగా రాష్ట్రపతి ఎన్నికల్లో అత్యధిక ఓటు ఎమ్మెల్యే విలువ కలిగినటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఎందుకంటే ఎక్కువ జనాభా అక్కడనే ఉంది. అతి తక్కువ వచ్చేసి ఎక్కడ ఫ్రెండ్స్? సిక్కిం. మనకు అక్కడ అతి తక్కువ మంది ఉన్నారు కాబట్టి అక్కడ మనకు 7 అయితే రావడం జరిగింది. 2017లో జరిగినటువంటి పార్లమెంట్ సభ్యుని యొక్క, అంటే ఎంపీ యొక్క ఓటు విలువ 708. మొత్తం కలుపుకుంటే మనకి ఎంత ఫ్రెండ్స్? ఓటు విలువ ఎంత? 708 × 776 చేస్తే 5,49,408. అండ్ అదేవిధంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల యొక్క ఓటు విలువ మొత్తం కలుపుకుంటే మనకి ఒక వాల్యూ వస్తుంది. 2017 రాష్ట్రపతి ఎన్నికల్లో రామ్నాథ్ కోవింద్ వ్యక్తిగత ఓట్లు ఎన్ని? 2,930 మంది వ్యక్తిగత ఓట్లతోటి 7,02,044 ఓట్లు, అంటే దాదాపుగా 65.65% ఓట్లు సాధించి మీరా కుమార్ పైన గెలవడం జరిగింది. అండ్ అదేవిధంగా 42 రాజ్యాంగ సవరణ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ యొక్క సవరణ ప్రకారమే 1971 జనాభా లెక్కల ప్రకారం వీళ్ళు కన్సిడర్లో తీసుకుంటారు. ఇది ఎప్పటి వరకు మార్చకూడదు ఫ్రెండ్స్? 2026 దాకా దీన్ని మార్చకూడదని 84 రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీన్ని ప్రకటించడం జరిగింది. ఓకేనా, 84 రాజ్యాంగ సవరణ చట్టం దీనికి సంబంధించింది. 2026 వరకు జనాభా లెక్కలు అనేవి మార్చకూడదు. 1971 యొక్క ప్రకారంగానే వీళ్ళు ప్రక్రియని నడపాల్సి ఉంటుంది.
అండ్ నెక్స్ట్ ఆర్టికల్ మనకి ఏమైపోయినాయి ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనకి అయిపోయిన ఆర్టికల్స్ 52, 53, 54 అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి 56. ఓకేనా, రాష్ట్రపతి ఉండాలి. ఓకే, మనందరికి ఒక అధ్యక్షుడు ఉండాలి, అతను రాష్ట్రపతి. అతను ఎట్లా ఎన్నుకోవాలి అది అయిపోయింది, ఆర్టికల్ నెంబర్ 54. సో ఇతను ఎన్నుకున్న తర్వాత ఇతను ఎంతకాలం పరిపాలించాలి ఫ్రెండ్స్, 5 సంవత్సరాలు పరిపాలించాలి. ఆ యొక్క డీటెయిల్స్ అన్ని మనకి ఎక్కడ ఉంటాయి, ఆర్టికల్ నెంబర్ 56లో ఉంటాయి. ఒకవేళ రాష్ట్రపతి కనుక రాజీనామా చేసిండు అనుకుందాం, తన యొక్క పరిస్థితులు బాలేవు, లేకపోతే ప్రభుత్వం తన పైన ప్రెజర్ పెడుతుంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్, రాజీనామా చేయాలంటే ఆ యొక్క రాజీనామా పత్రాన్ని ఎవరికి ఇస్తారు, ఉపరాష్ట్రపతికి ఇస్తాడా, సుప్రీంకోర్టు జడ్జికి ఇస్తాడా, లేకపోతే ప్రధానమంత్రికి ఇస్తాడా, ఎవరికి ఇస్తారు ఫ్రెండ్స్, ఉపరాష్ట్రపతికి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా రాష్ట్రపతి యొక్క పదవీ కాలంలో రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి ఏదైనా నిర్ణయాలు కనుక తీసుకుంటే, ఒకవేళ ప్రజలందరి పైన కనుక వ్యతిరేకత భావం వచ్చినట్లయితే, అంటే యుద్ధానికి పోవద్దు అనుకునేటటువంటి సిచ్యువేషన్లో యుద్ధానికి పోవాలని ప్రేరేపించిన, లేకపోతే యుద్ధానికి పోవాల్సినటువంటి టైంలో కూడా యుద్ధం వద్దని మొత్తం కూడా రివర్స్ తీసుకొచ్చిన, అప్పుడు మహాభియోగ తీర్మానం అనేది ప్రవేశపెడతారు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మహాభియోగ తీర్మానం అనేది కూడా దేశద్రోహానికి సంబంధించి కానీ, లేకపోతే రాజ్యాంగ ధిక్కరణ వంటి కారణాలతోటి ఈ యొక్క మహాభియోగ తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. అండ్ అదేవిధంగా మన దేశానికి చెందినటువంటి ఒక సేఫ్టీ, అదేవిధంగా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నటువంటి కీలకవంతమైనటువంటి డేటాని ఇతర దేశాలతో కనుక పంచుకున్నట్లయితే అక్కడ కూడా మనం దీన్ని మహాభియోగ తీర్మానాన్ని రాష్ట్రపతికి అమలు చేస్తూ మనం ఇక్కడ ప్రవేశపెట్టవచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి మన యొక్క భారత రాజ్యాంగం ప్రకారంగా రాష్ట్రపతి ఎన్నిసార్లు పోటీ చేయొచ్చు ఫ్రెండ్స్, ఎన్నిసార్లైనా పోటీ చేయొచ్చు. కాకపోతే సాంప్రదాయం ప్రకారంగా 2 టైమ్స్ మాత్రం మనం కన్సిడర్లో తీసుకుంటాం. ఒకవేళ అంతకంటే ఎక్కువ అయితే మాత్రం, అంటే 3rd టైం కూడా పార్టిసిపేట్ చేయాలని ట్రై చేస్తే మాత్రం రాజ్యాంగ సవరణ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ అమెరికా అధ్యక్షుడు ప్రజెంట్ మనకి జరిగింది కాబట్టి రీసెంట్గానే, సో అమెరికా అధ్యక్షుడు 2 సార్లు మాత్రమే పోటీ చేయాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళ యొక్క పదవీ కాలం ఎంత ఫ్రెండ్స్, 4 years మాత్రమే. సో మన దగ్గర అయితే 5 years ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసినటువంటి అభ్యర్థికి ఎలక్టోరల్ కాలేజీలో మనకి అట్లీస్ట్ 50 members అన్నా ప్రతిపాదించాలి. అదేవిధంగా 15,000 డిపాజిట్ కట్టాలి. అండ్ నెక్స్ట్ అర్హతలు, ఓకేనా, వీళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్. సో వీళ్ళకి ఏంటిదంటే డైరెక్ట్ లోక్సభ యొక్క అభ్యర్థికి ఏదైతే క్వాలిఫికేషన్స్ ఉంటాయో సేమ్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ ఇంప్లిమెంట్ అయిపోతాయి. కాకపోతే ఏజ్ లిమిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎమ్మెల్యేకి, ఎంపీకి, అదేవిధంగా ఉపరాష్ట్రపతికి, రాష్ట్రపతికి, వీటన్నిటి కూడా మనకు ఏజ్ లిమిట్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది. సో రాష్ట్రపతి కనుక తీసుకుంటే 35 years, 30 years, 25 years, ఈ విధంగా మనకు 3 ఆప్షన్స్ వస్తాయి. ఏంటి ఫ్రెండ్స్, 35 years, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం కూడా చేయకూడదు. అండ్ నెక్స్ట్ శాలరీ. సో అకార్డింగ్ టు ఆర్టికల్ నెంబర్ 59 ప్రకారంగా ఇతని యొక్క శాలరీ వచ్చేసి పర్ మంత్లీ 5 lakhs అయితే ఉంటుంది. అయితే ఈ యొక్క శాలరీని పార్లమెంట్ అనేది నిర్ణయిస్తుంది. సో సభలో ప్రవేశపెడతారు, దాన్ని బట్టి దానికైతే ఆమోదం తెలుపుతుంది. తర్వాత రాష్ట్రపతి చేత ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు, ఇది కూడా రెగ్యులర్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్లో ఇది ఒకటి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం చేపిస్తాడు. అండ్ నెక్స్ట్ మహాభియోగ తీర్మానం. సో దిస్ ఈజ్ మహాభియోగ తీర్మానం, మన తర్వాత డిస్కస్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఆర్థిక రక్షణలు, ఓకేనా, రాష్ట్రపతికి ఉన్నటువంటి ఆర్థిక రక్షణలు కనుక తీసుకుంటే ఇతనిపైన ఎలాంటి నేరారోపణ చేయలేము. ఒకవేళ సివిల్ కేసు వేయాలంటే మాత్రం 2 weeks ముందే రాష్ట్రపతికి నోటీస్ ఇవ్వాలి. ఓకేనా, మీ పైన సివిల్ కేసు వేస్తున్నామని రాష్ట్రపతికి నోటీస్ ఇవ్వాలి. కాకపోతే క్రిమినల్ కేసులు కూడా పెట్టే అవకాశం లేదు. న్యాయస్థానాలు కూడా అటెండ్ అవ్వాలని కూడా వీళ్ళు ఆదేశం జారీ చేయలేవు. కాకపోతే ఒకే ఒక పర్సన్ సుప్రీంకోర్టుకు అటెండ్ అయినటువంటి ఒకే ఒక రాష్ట్రపతి వివి గిరి. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు నివాసం గురించి డీటెయిల్స్ ఉండడం జరిగింది. అండ్ ఫస్ట్ పర్సన్స్, ప్రజెంట్ పర్సన్స్, అదేవిధంగా కీలకమైనటువంటి ఎగ్జామ్ పాయింట్స్, అండ్ అదేవిధంగా కార్యనిర్వహణ అధికారాలు, శాసనాలు, ఆర్థిక అధికారాలు, మిలిటరీ, అండ్ అదేవిధంగా అత్యవసర అధికారాలు. సో ఈ విధంగా కొన్ని ఉండడం జరిగింది. ఇదంతా కూడా వీడియో ఎండ్లో డిస్కస్ చేద్దాం, ఎందుకంటే మనకు ముఖ్యమైనటువంటి డేటా కావాలి కదా. అదే భారతదేశ రాష్ట్రపతులు మొత్తం మీద 14 మంది ఉండడం జరిగింది. ఈ యొక్క 14 మంది కూడా మన యొక్క నోటికి రావాల్సి ఉంటుంది. ఏ టైంలో వాళ్ళ టైం స్లాట్ అని చెప్పొచ్చు, లేదా నెంబర్ చెప్పొచ్చు. 10వ రాష్ట్రపతి ఎవరు, లేకపోతే వివి గిరి తర్వాత వచ్చినటువంటి రాష్ట్రపతి ఎవరు, కేఆర్ నారాయణ్ ఎన్నో రాష్ట్రపతి, ఏపీజే అబ్దుల్ కలాం కంటే ముందు పదవిలో ఉన్నటువంటి రాష్ట్రపతి ఎవరు, నీలం సంజీవ్ రెడ్డి ఎన్నో రాష్ట్రపతి, నీలం సంజీవ్ రెడ్డి ఏ రాష్ట్రం చెందినటువంటి పర్సన్, జాకిర్ హుస్సేన్ ఎన్నో ముస్లిం రాష్ట్రపతి, అదేవిధంగా పదవిలో ఉండగా మరణించినటువంటి 2వ ముస్లిం రాష్ట్రపతి ఎవరు. ఈ విధంగా మనల్ని క్వశ్చన్స్ అనేవి అడుగుతుంటారు, మనకు బాగా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. మనకి ఇక్కడ ఉన్నాయి 14 members ఫ్రెండ్స్, 14 members, జస్ట్ 14 members. ఈ యొక్క చార్ట్ అనేది మీరు ప్రింట్అవుట్ తీసుకోండి లేదా జిరాక్స్ని తీసుకోండి. ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మన యొక్క స్టోర్ లింక్ ఉంది, మీరు అక్కడి నుంచి ఈ యొక్క టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి భారతదేశ స్వాతంత్రం. సో భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నిక కాబడినటువంటి మొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. అనుకున్నటువంటి బెనిఫిట్ ఏంటిదంటే ఇతను ఉపరాష్ట్రపతి కాకుండానే డైరెక్ట్ రాష్ట్రపతి అయినటువంటి పర్సన్. ఇతని యొక్క సొంత రాష్ట్రం ఏంటి ఫ్రెండ్స్, బీహార్ రాష్ట్రం చెందినటువంటి పర్సన్. దాదాపుగా 12 సంవత్సరాల పైన ఇతను పరిపాలన చేసినటువంటి వ్యక్తి. ఓకేనా, అత్యధిక కాలం అంటే దాదాపుగా 12 సంవత్సరాల పాటు రాష్ట్రపతిగా కొనసాగిండు. అండ్ అతని తర్వాత వచ్చింది సర్వేపల్లి రాధాకృష్ణన్. ఇతనేంటి ఫ్రెండ్స్,
ఉపరాష్ట్రపతిగా చేసి తర్వాత రాష్ట్రపతి అయినటువంటి పర్సన్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఇతను ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఏరియాకి చెందినటువంటి పర్సన్. ఇతను 5 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. ఇతని తర్వాత జాకీర్ హుస్సేన్ వచ్చిండు, మొదటి ముస్లిం రాష్ట్రపతి. అండ్ ఇతను ఉత్తరప్రదేశ్ చెందినటువంటి పర్సన్. అయితే ఇతను పదవిలో ఉండగా మరణించినటువంటి తొలి ముస్లిం రాష్ట్రపతి. ఓకేనా, పదవిలో ఉన్నప్పుడు మరణించినటువంటి రాష్ట్రపతి జాకీర్ హుస్సేనే. అదేవిధంగా తొలి ముస్లిం రాష్ట్రపతి కూడా ఇతనే. అండ్ అదేవిధంగా ఇతను 2 years పైన మనకు కొంతకాలం పరిపాలన చేయడం జరిగింది. తర్వాత ఉప ఎన్నికలు కండక్ట్ చేస్తే వివి గిరి పార్టిసిపేట్ చేయడం జరిగింది. వివి గిరి ఒడిశా నుంచి రావడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇతను మిగిలినటువంటి కాలంలో ఉండడం జరిగింది. ఇతని తర్వాత వచ్చినటువంటి పర్సన్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. ఇతను కూడా పదవిలో ఉండగానే మరణించిండు. అండ్ ఇతను రెండవ ముస్లిం రాష్ట్రపతి. ఇతని తర్వాత వచ్చినటువంటి పర్సన్ ఎవరు ఫ్రెండ్స్? నీలం సంజీవ్ రెడ్డి, మన యొక్క ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి పర్సన్. 1977 to 1982 జూలై దాకా ఇతను పరిపాలన చేయడం జరిగింది. అంటే 5 years చేసిండు. ఈ తర్వాత నుంచి ఎక్కడ కూడా మనకు గ్యాప్ అనేది రాలేదు. ఓకేనా, ఈ యొక్క టైం స్లాట్ అని చాలా చాలా పర్ఫెక్ట్. మీకు అందుకే ఒక చార్ట్ చూపిస్తుంది, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. జూలై 25 ఓకేనా, ఏ రోజైతే వాళ్ళు పదవి విరమణ చేస్తారో సేమ్ అదే రోజున ఇంకో పర్సన్ కూడా జాయిన్ అవుతుండు. ఓకేనా, సేమ్ డేట్. సో మనకి ఇక్కడ ఎగ్జామ్లో ఏమని అడుగుతాడంటే ఏపీజే అబ్దుల్ కలాం ఈ కింది ఏ రోజున పదవీ ప్రమాణం చేయడం జరిగింది? 2002 జూలై 22, 23, 24, 25 అని అంటాడు. సో మనకి ఒక టైం స్లాట్స్ అని మనకి ఇక్కడ ఉన్నటువంటి ఒక టైం స్లాట్స్ అని మనకు గుర్తులేవు కాబట్టి ఏమైనా పెట్టేస్తాం, మనం ఇదే చూసుకుంటాం కదా. ఓకేనా, బేసికల్గా ఇట్లనే చూసుకుంటాం కదా జూలై అన్నది, కాబట్టి మనకు మిస్టేక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది ర్యాండమ్గా ఉన్నటువంటి నెంబర్. జూలై 25 అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ఇక్కడ ఉన్నటువంటి ఇయర్స్ చూడండి ఫ్రెండ్స్, 27. ఓకేనా, సో మనకి ఇక్కడ జ్ఞాని జైల్ సింగ్ నుంచి మొత్తం కూడా కింద ఉన్నటువంటి ఈ యొక్క 8 members ఎలాంటి మిస్టేక్ లేకుండానే పర్ఫెక్ట్గా జరిగారు. అండ్ అదేవిధంగా మన యొక్క రియల్ లైఫ్లో కూడా కేఆర్ నారాయణ్, అబ్దుల్ కలాం, ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీ, రామ్నాథ్ కోవింద్ వీళ్ళందరినీ కూడా మన యొక్క రియల్ లైఫ్లో చూసినాం. కాబట్టి వీళ్ళ గురించి కూడా మనకి ఎలాంటి టెన్షన్ లేదు. జస్ట్ ఈ యొక్క 3 members మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. చాలా చాలా డెడ్ ఈజీ పర్సన్స్. అదేవిధంగా ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. బాబు రాజేంద్ర ప్రసాద్ మనందరికీ తెలిసిందే, సర్వేపల్లి రాధాకృష్ణన్ తెలిసింది, వివి గిరి, అదేవిధంగా జాకీర్ హుస్సేన్. చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి, ఆ యొక్క చిన్న పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ నీలం సంజీవ్ రెడ్డి అయిపోయింది కదా, ఇదేను కూడా జూలై టు జూలై. అండ్ నెక్స్ట్ జ్ఞాని జైల్ సింగ్. ఓకేనా, ఇతను పంజాబ్ చెందినటువంటి పర్సన్. ఇతను 1982 జూలై 25 నుంచి 87 జూలై 25 దాకా ఇతను పదవిలో ఉండడం జరిగింది. ఇతని తర్వాత ఆర్ వెంకటరామన్ ఇతను పదవిలోకి రావడం జరిగింది. ఇతను తమిళనాడు చెందినటువంటి పర్సన్. తర్వాత ఇతని తర్వాత వచ్చినటువంటి పర్సన్స్ ఎవరు ఫ్రెండ్స్? డాక్టర్ శంకర్ దయాల్ శర్మ. అండ్ ఇతను మధ్యప్రదేశ్ చెందినటువంటి పర్సన్. తర్వాత కేఆర్ నారాయణ్. ఓకేనా, కేఆర్ నారాయణ్ కేరళ, ఓకేనా, కేఆర్ అంటే కేరళ. అండ్ నెక్స్ట్ డాక్టర్ అబ్దుల్ కలాం. ఓకేనా, ఏపీజే అబ్దుల్ కలాం తమిళనాడు చెందినటువంటి పర్సన్, మనందరికి బాగా ఫేవరెట్. అండ్ నెక్స్ట్ ప్రతిభా పాటిల్. సో ప్రతిభా పాటిల్ మహారాష్ట్ర. ఇప్పటివరకు ఉన్నటువంటి డేటాలో మాత్రమే ఏకైక మహిళా రాష్ట్రపతి, లేకపోతే మొట్టమొదటి మహిళా రాష్ట్రపతిని కూడా మనం కన్సిడర్లో తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రణబ్ ముఖర్జీ పశ్చిమ బెంగాల్ చెందినటువంటి పర్సన్. తర్వాత రామ్నాథ్ కోవింద్, ప్రజెంట్ ఇతనే పదవిలో ఉండడం జరిగింది కదా, ఉత్తరప్రదేశ్. ఇతని యొక్క రిటైర్మెంట్ 2022 జూలై 25. సో ఈ క్వశ్చన్ కూడా అడగొచ్చు, రామ్నాథ్ కోవింద్ యొక్క పదవి విరమణ సమయం ఎప్పుడు ఫ్రెండ్స్? 2022 జూలై 25. సో మనకి ఈ యొక్క డేటా, ఈ యొక్క చార్ట్ ఒకటి గుర్తుంటే ఈజీగా మనం ఆన్సర్ ఇస్తాం. ఈ చార్ట్ లేకుంటే అది పెద్ద చాలా హార్డ్ క్వశ్చన్ అడిగిండు, అసలు ఎవరికి తెలియని క్వశ్చన్ అడిగిండని మనం మిస్టేక్ చేస్తూనే ఉంటాం. అండ్ ఇప్పుడు మనం ఈచ్ అండ్ ఎవరీ రాష్ట్రపతి యొక్క డీటెయిల్ డేటాలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసి బాబు రాజేంద్ర ప్రసాద్. సో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి ఎలక్షన్స్లో రాష్ట్రపతిగా ఎన్నుకోబడినటువంటి పర్సన్ ఎవరు ఫ్రెండ్స్? బాబు రాజేంద్ర ప్రసాద్. 1950 to 1962 దాదాపుగా 12 సంవత్సరాల 3 నెలల 18 రోజులు రాష్ట్రపతిగా పరిపాలన చేసిండు. అదేవిధంగా సుప్రీంకోర్టు సంబంధించినటువంటి సలహా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం, మన యొక్క మెంటర్స్ని అడుగుతాం, టీచర్స్ని అడుగుతాం, టెక్నికల్ టీమ్ని అడుగుతాం. అదేవిధంగా వాళ్ళకు కూడా తెలియకుండా ఏం చేస్తారు, గతంలో ఎవరైనా ఆ యొక్క సమస్య వస్తే దాని యొక్క సొల్యూషన్ ఏంటిదని చెక్ చేస్తారు. ఆల్రెడీ అప్పుడే మనకు కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి వీళ్ళు ఏం చేయడం జరిగిందంటే ఎక్కువగా సుప్రీంకోర్టు యొక్క సలహాని తీసుకోవడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇతను 1962లో భారతరత్న అవార్డు కూడా ఇతనికి లభించడం జరిగింది, ఈ యొక్క రాజేంద్ర ప్రసాద్కి. అదేవిధంగా హిందూ కోడ్ బిల్ అనేది 1951లో రావడం జరిగింది. దాన్ని ఆమోదం తెలపకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినటువంటి పర్సన్ ఇతను. ఓట్ల విషయంలో అధిక మెజార్టీ పొందినటువంటి రాష్ట్రపతి కూడా ఇతను. రెండోసారి ఎలక్షన్స్లో 99.4% అత్యధికంగా మెజార్టీ ఇతనికి రావడం జరిగింది. అయితే 2 సార్లు రాష్ట్రపతిగా పనిచేసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరు ఫ్రెండ్స్? బాబు రాజేంద్ర ప్రసాద్. అదేవిధంగా
ఉపరాష్ట్ర పదవి చేపట్టకుండానే రాష్ట్రపతి అయినటువంటి మొదటి వ్యక్తి ఎవరు ఫ్రెండ్స్? బాబు రాజేంద్ర ప్రసాద్. హిందీని జాతీయ భాషగా నిర్ణయించడంలో కృషి చేసినటువంటి వ్యక్తి. అండ్ అదేవిధంగా కేంద్ర మంత్రి మండలి యొక్క సలహాతో నిమిత్తం లేకుండానే రాష్ట్రపతి స్వతంత్రంగా వ్యవహరించాలని ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఈ యొక్క బాబు రాజేంద్ర ప్రసాద్. అండ్ ఇతని తర్వాత వచ్చినటువంటి పర్సన్ ఎవరు ఫ్రెండ్స్? సర్వేపల్లి రాధాకృష్ణన్. అయితే ఇతను 2 సార్లు కూడా ఉపరాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది బాబు రాజేంద్ర ప్రసాద్ కింద. తర్వాత ఇతను గెలవడం జరిగింది. అయితే ఇతను ఎవరిపైన గెలిచింది ఫ్రెండ్స్? సిహెచ్ హరిరాయ్ కింద గెలవడం జరిగింది. ఇతను ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తమిళనాడు చెందినటువంటి పర్సన్. 2 సార్లు ఉపరాష్ట్రపతిగా చేసి తర్వాత ఫైనల్లీ మనకు సెకండ్ రాష్ట్రపతిగా అవ్వడం జరిగింది. అయితే ఇతను సెప్టెంబర్ 5న జన్మించడం జరిగింది ఇన్ 1888. కాబట్టి ఆ యొక్క రోజున ఉపాధ్యాయ దినోత్సవంగా మనం జరుపుకోవడం జరుగుతుంది. భారతదేశం మొదటి ఉపరాష్ట్రపతి ఎవరు ఫ్రెండ్స్? సర్వేపల్లి రాధాకృష్ణన్. ఎందుకంటే మళ్ళీ మనకు అక్కడ ఉపరాష్ట్రపతి డేటా వచ్చినప్పుడు కూడా మళ్ళీ 1 more time మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ అదేవిధంగా ఇతను చేసినటువంటి వర్క్స్ ఓకేనా, ఇతని యొక్క గత వర్క్స్ కనుక తీసుకున్నట్లయితే మద్రాసు విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయం యొక్క వైస్ ఛాన్సలర్గా, అదేవిధంగా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా, రష్యాలో తొలి భారతీయ రాయబారిగా కూడా ఇతను విధులు నిర్వర్తించడం జరిగింది. స్టాలిన్తో కూడా దౌత్యవేత్తగా ఇంటర్వ్యూ జరిపినటువంటి వ్యక్తి కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్. భారతరత్న అవార్డు వచ్చింది. అదేవిధంగా టెంపుల్టన్ అవార్డు కూడా ఇతను పొందినటువంటి తొలి భారతీయుడు. యునెస్కో చైర్మన్గా కూడా వర్క్ చేయడం జరిగింది. సో యునెస్కో వారసత్వ సంపదలు దాంట్లో కూడా ఇతను చైర్మన్గా పనిచేయడం జరిగింది. అండ్ అదేవిధంగా తాత్కాలిక రాష్ట్రపతిగా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి ఈ యొక్క సర్వేపల్లి. అండ్ అదేవిధంగా టీచర్ స్థాయి నుంచి రాష్ట్రపతి పదవి పొందినటువంటి వ్యక్తి కూడా ఇతను. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో స్క్లాడెడ్ ప్రొఫెసర్గా ఇతను పనిచేయడం జరిగింది. అదేవిధంగా రష్యాలో రాయబారిగా 1949 to 52 మధ్యలో ఇతను వర్క్ చేయడం జరిగింది. రష్యా అధ్యక్షుడైనటువంటి స్టాలిన్ చేత కూడా సత్కరించబడినటువంటి ఏకైక వ్యక్తి ఎవరు ఫ్రెండ్స్? సర్వేపల్లి రాధాకృష్ణన్. దేశంలో ఐఐటి విద్యా సంస్థల స్థాపనకు కారణమైనటువంటి వ్యక్తి ఎవరు ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఐఐటి బాంబే, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి కాన్పూర్ ఈ యొక్క పేర్లను వింటున్నాం కదా, వాటికి గల కారణం ఎవరు ఫ్రెండ్స్? సర్వేపల్లి రాధాకృష్ణన్. అమెరికాలో ఉన్నటువంటి వైట్ హౌస్లో విదేశీ హెలికాప్టర్ ల్యాండ్ చేసినటువంటి పర్సన్ ఎవరు ఫ్రెండ్స్? సర్వేపల్లి రాధాకృష్ణన్ మాత్రమే. సో ఇది కూడా కీలకమైనటువంటి పాయింట్స్. ఇవన్నీ కూడా అవుట్ ఆఫ్ ది సిలబస్ అని అంటాం, కానీ మనకి ఎక్కడైనా ఒక క్వశ్చన్ వస్తే మాత్రం ఛాన్స్ ఉంటుంది. ఒక సర్వేపల్లి రాధాకృష్ణన్ రాజీనామా చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చినటువంటి పర్సన్ జాకీర్ హుస్సేన్. ఉత్తరప్రదేశ్ చెందినటువంటి పర్సన్. ఇతను హైదరాబాద్లో జన్మించడం జరిగింది. ఓకేనా, ఇది ఒకటి కీలకమైనటువంటి పాయింట్. అదేవిధంగా ఇతని యొక్క ప్రత్యర్థి ఎవరు ఫ్రెండ్స్? కోకా సుబ్బారావు పైన ఇతను గెలవడం జరిగింది. మొదటి ముస్లిం రాష్ట్రపతి. ఉపరాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతిగా ఎన్నుకోబడినటువంటి రెండవ వ్యక్తి. అండ్ అదేవిధంగా అతి తక్కువ కాలం పరిపాలన చేసినటువంటి వ్యక్తి కూడా ఎవరు ఫ్రెండ్స్? జాకీర్ హుస్సేన్. 1 సంవత్సరం 11 నెలల కేవలం 20 రోజులు మాత్రమే ఇతను పరిపాలన చేయడం జరిగింది. అండ్ ఇతని తర్వాత తన యొక్క పొజిషన్లోకి వివి గిరిని తీసుకోవడం జరిగింది. వరాహ వెంకట గిరి. ఇతను 1969 May 3 నుంచి July 20 దాకా ఇతను పరిపాలన చేయడం జరిగింది. తాత్కాలిక రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించినటువంటి తొలి ఉపరాష్ట్రపతి ఎవరు ఫ్రెండ్స్? వివి గిరి. తర్వాత జస్టిస్ మహమ్మద్ హిదాయతుల్లా. అయితే ఇతను జూలై 20 నుంచి ఆగస్టు 24 దాకా పరిపాలన చేయడం జరిగింది. తాత్కాలిక రాష్ట్రపతిగా విధులు వ్యవహరించినటువంటి ఏకైక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఓకేనా, జస్టిస్ మహమ్మద్ హిదాయతుల్లా. తర్వాత 6 నెలల్లో మళ్ళీ ఎలక్షన్స్ పెట్టాలి కదా, ఆ యొక్క ఎలక్షన్స్లో వివి గిరి గెలిచిండు. ఓకేనా, వరాహ వెంకటగిరి గెలవడం జరిగింది. ఇతను ఒడిశాలోని బరంపురంలో ఇతను జన్మించడం జరిగింది. అండ్ అదేవిధంగా ఒకప్పుడు ఇది ఆంధ్ర ప్రాంతానికి చెంది ఉండేది, ఇప్పుడు అది ఒడిశా అయిపోయింది. ఓకేనా, ప్రాంతీయ ఒక విభజన భాగంగా ఇతను ఇట్లా అయిపోవడం జరిగింది. ఇండిపెండెంట్గా పోటీ చేసి ఎన్నుకోబడినటువంటి రాష్ట్రపతి ఈ యొక్క వివి గిరి. ఇతని యొక్క ప్రత్యర్థి వచ్చేసి నీలం సంజీవిరెడ్డి. తర్వాత ఇతను కూడా మనకు రాష్ట్రపతిగా ఎన్నుకోబడడం జరిగింది ఈ యొక్క నీలం సంజీవిరెడ్డి. అండ్ అదేవిధంగా తొలి కాంగ్రెసేతర రాష్ట్రపతి. సుప్రీంకోర్టు విచారణకు పార్టిసిపేట్ అయినటువంటి తొలి రాష్ట్రపతి. అదేవిధంగా కార్మిక ఉద్యమాలలో డైరెక్ట్ కాంటాక్ట్ అయితే ఉండడం జరిగింది. బ్యాంకుల జాతీయీకరణకు సంబంధించినటువంటి ప్రక్రియలో భాగంగా అదేవిధంగా రాజాభరణాలు అంటే అంతకుముందు మనకు మొత్తం రాజులకి వాళ్ళ యొక్క రాజ్యాలు భారతదేశంలో కలిపినందుకు వాళ్ళ కొంత మొత్తం అనేది సంవత్సరానికి 20 లక్షల అట్లా వీళ్ళు ప్రభుత్వం ఇచ్చేటట్టు ఒప్పందం ఉండేది. దాన్ని కూడా రద్దు చేయడానికి కృషి చేసినటువంటి పర్సన్. అదేవిధంగా ఆ యొక్క చట్టాలపైన సంతకం చేసినటువంటి పర్సన్, ఆ యొక్క చట్టాలను ఆమోదించినటువంటి పర్సన్ యొక్క వివి గిరి. అయితే ఇతను రచించినటువంటి బుక్ వాయిస్ ఆఫ్ కన్వెన్షన్. అయితే అతి తక్కువ మెజార్టీతో ఇతను గెలవడం జరిగింది. కేవలం 50.22% మాత్రమే. అంటే అవతల పర్సన్ ఎంత ఫ్రెండ్స్? 49.78% అయితే రావడం జరిగింది. ఒకటి తప్పితే 2 ఓట్ల మెజార్టీతో ఇతను వివి గిరి పదవిలోకి రావడం జరిగింది. అండ్ అదేవిధంగా ఓటు బదలాయింపు సూత్రం ద్వారా ఎన్నుకోబడినటువంటి రాష్ట్రపతి. అదేవిధంగా అతి తక్కువ మెజార్టీతోటి 1926లో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్కి చైర్మన్గా ఎన్నుకోబడినటువంటి పర్సన్. ఓకేనా, చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఏఐటియుసి 1920లో ఏర్పాటు చేశారు. దాన్ని స్టార్ట్ చేసినటువంటి పర్సన్ ఎవరు ఫ్రెండ్స్? ఎన్ఎం జోషి. అదేవిధంగా 1927లో జెనీవాలో జరిగినటువంటి అంతర్జాతీయ కార్మిక సదస్సుకి
మన యొక్క భారతదేశం తరపున ప్రతినిధిగా కూడా వ్యవహరించడం జరిగింది ఈ యొక్క వివి గిరి. అయితే 1949 టు 1952 మధ్య శ్రీలంకలో రాయబారిగా పనిచేయడం జరిగింది. అండ్ అదేవిధంగా మహాభియోగ తీర్మానాన్ని త్రుటిలో తప్పించుకున్నటువంటి రాష్ట్రపతి ఎవరు ఫ్రెండ్స్? వివి గిరి. అండ్ నెక్స్ట్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ 5వ పర్సన్ 1974 టు 77. ఇతను రెండో ముస్లిం. అయితే ఇతను అస్సాం రాష్ట్రం చెందినటువంటి పర్సన్. ఇతను కూడా పదవిలో ఉండగా మరణించినటువంటి రెండో రాష్ట్రపతి. అత్యధిక ఆర్డినెన్సులు జారీ చేయడం జరిగింది ఇతని యొక్క కాలంలోనే. అయితే 1975లో మనకు అప్పటికే ఉన్నటువంటి ఇందిరాగాంధీ యొక్క ప్రభుత్వం కారణంగా అత్యధిక ఆర్డినెన్సులు జారీ చేయడం, అదేవిధంగా వివాదాస్పదమైనటువంటి జాతీయ అత్యవసర పరిస్థితిని కూడా ప్రకటించడం జరిగింది ఈ యొక్క టైంలోనే. అండ్ అదేవిధంగా తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసినటువంటి ఎవరు ఫ్రెండ్స్? బీడి జెట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నీలం సంజీవ్ రెడ్డి 1977 టు 82. ఓకేనా ఫ్రెండ్స్? 1977 టు 82 మన యొక్క ఏపీకి చెందినటువంటి పర్సన్. అదేవిధంగా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి ఏకైక వ్యక్తి. అతి చిన్న వయసులోనే రాష్ట్రపతిగా ఎన్నుకోవడం జరిగింది. 1979లో చరణ్ సింగ్ ప్రభుత్వం అనేది పతనం అయిపోయిన తర్వాత జగ్జీవన్ రావు, ఓకేనా, జగ్జీవన్ రావుకు అవకాశం ఇవ్వకుండానే లోక్సభను రద్దు చేసినటువంటి విమర్శ ఇతని పైన ఉండడం జరిగింది. అదేవిధంగా 1980లో జనతా రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసేటప్పుడు ఎలాంటి రాజ్యాంగ పద్ధతులు పాటించలేదనేటటువంటి విమర్శలు కూడా ఉండడం జరిగింది. మొదటి పర్యాయం రాష్ట్రపతి ఎన్నికల్లో ఇతను ఓడిపోవడం జరిగింది. అండ్ అదేవిధంగా 1980లో ఎలాంటి సాంప్రదాయాలు పాటించకుండానే 8 రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. ఇది కూడా పెద్దగా వివాదాస్పదమైంది. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా, అదేవిధంగా లోక్సభ స్పీకర్గా కూడా పనిచేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ జ్ఞాని జైల్ సింగ్, ఓకేనా ఫ్రెండ్స్? 7th పర్సన్, పంజాబ్ చెందినటువంటి పర్సన్, తొలి సిక్కు రాష్ట్రపతి. అదేవిధంగా అలీనోద్యమానికి సెక్రటరీ జనరల్గా కూడా పనిచేసినటువంటి పర్సన్. 1983లో ఆపరేషన్ బ్లూ స్టార్ అనేటటువంటి ప్లాన్ కూడా ఇతని యొక్క టైంలోనే జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే, ఒక సిక్కు అయి ఉండి ఆపరేషన్ బ్లూ స్టార్ అంటే అమృత్సర్లో ఉన్నటువంటి స్వర్ణ దేవాలయంపై సైనిక చర్య జరిగింది. ఇది అక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి పాయింట్, ఓకేనా? ఒక సిక్కు అయి ఉండి సిక్కుల యొక్క ఆరాధ్య ప్రాంతమైనటువంటి ఆపరేషన్ బ్లూ స్టార్ అంటే ఈ యొక్క స్వర్ణ దేవాలయంపై జరిగినటువంటి దాడి. అండ్ ఉపరాష్ట్రపతి కాకుండానే రాష్ట్రపతి అయినటువంటి 4వ వ్యక్తి. వివాదాస్పదమైనటువంటి పోస్టల్ బిల్లుపై పాకెట్ వీటోను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇందిరాగాంధీ హత్య అనంతరం ఎలాంటి పార్లమెంటరీ సాంప్రదాయాన్ని పాటించకుండానే రాజీవ్ గాంధీని ప్రధానిగా నియమించడం జరిగింది. అండ్ నెక్స్ట్ రామస్వామి వెంకటరామన్ 1987 టు 1992. ఇతను తమిళనాడు చెందినటువంటి పర్సన్. ఇతను కృష్ణయ్య పైన గెలవడం జరిగింది. అతి ఎక్కువ వయసులో రాష్ట్రపతి అయినటువంటి వ్యక్తి ఎవరు ఫ్రెండ్స్? రామస్వామి వెంకటరామన్. 4 ప్రధానులచే ఇతను ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది, ఓకేనా? ఇతని యొక్క టైం పీరియడ్లో 4 ప్రధానులు మారారన్నమాట. అండ్ అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి విపి సింగ్కి ఇతను అవకాశం ఇవ్వడం జరిగింది. మై ప్రెసిడెన్షియల్ ఇయర్ అనేటటువంటి బుక్ను కూడా రచించడం జరిగింది. అండ్ అదేవిధంగా 1991లో రాజీవ్ గాంధీ మరణానంతరం జాతీయ ప్రభుత్వ ఏర్పాటుకి ఇతను ప్రతిపాదించడం జరిగింది. ఫ్రంట్ ప్రభుత్వాల యొక్క ప్రమాణ స్వీకారానికి శ్రీకారం చుట్టినటువంటి పర్సన్ ఆర్ వెంకట్రామన్. అండ్ అదేవిధంగా మొట్టమొదటిసారిగా హంగ్ పార్లమెంట్ అనేది ఎప్పుడు ఏర్పడ్డది ఫ్రెండ్స్? 1989లో ఏర్పడ్డది. అండ్ నెక్స్ట్ శంకర్ దయాల్ శర్మ, ఓకేనా, మధ్యప్రదేశ్ చెందినటువంటి పర్సన్. జిఎస్వెల్ పైన గెలవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా పనిచేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా దళిత క్రైస్తవ రిజర్వేషన్ బిల్లుని పునఃపరిశీలన పంపించడం జరిగింది. ఇతని యొక్క సమాధి పేరే కర్మభూమి. అండ్ అదేవిధంగా ఇతని యొక్క పాలనా కాలంలోనే సంపూర్ణ మెజారిటీ రాని సందర్భంలో ఏకైక పెద్ద పార్టీ నాయకుడైనటువంటి వాజ్పేయిని ప్రధానిగా నియమించినటువంటి పర్సన్ శంకర్ దయాల్ శర్మ, ఓకేనా? సో దిస్ ఈజ్ అవర్ 9th పర్సన్. అండ్ ఇప్పుడు మనం కేఆర్ నారాయణ్ 10th పర్సన్ 1997 టు 2002. ఇతని యొక్క స్పెషాలిటీ ఏంటి ఫ్రెండ్స్? 2 సెంచరీలు, ఓకేనా? 20th సెంచరీ, 21st సెంచరీ 2 సెంచరీలలో కలిపి కంటిన్యూగా ఉన్నటువంటి ఏకైక పర్సన్. అదేవిధంగా 10వ రాష్ట్రపతి కేఆర్ నారాయణ్. సో ఇతను కేరళకు చెందినటువంటి పర్సన్. ఇతను టీఎన్ శేషన్ పైన విజయం సాధించడం జరిగింది. అండ్ అదేవిధంగా తొలి దళిత రాష్ట్రపతి హోదాలో ఉండి ఎంపీ ఎన్నికల్లో తన ఓటు హక్కు ఉపయోగించుకొని తనకే తాను ఓటు వేసుకోవడం జరిగింది. అండ్ అదేవిధంగా సేమ్ ఇది రిపీట్ అవ్వడం జరిగింది ఇంకో పర్సన్ దాంట్లో కూడా. ఆ యొక్క పర్సన్ యొక్క నేమ్ కూడా నేను ఎక్స్ప్రెస్ చేస్తాను. సో అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి 2వ పర్సన్ ఈ యొక్క కేఆర్ నారాయణ్. మొదటి పర్సన్ ఎవరు ఫ్రెండ్స్? బాబు రాజేంద్ర ప్రసాద్. అండ్ అదేవిధంగా అమెరికాలో భారత రాయబారిగా కూడా పనిచేయడం జరిగింది. వరల్డ్ స్టేట్మెంట్ అవార్డు కూడా పొందడం జరిగింది. ఇతని యొక్క సమాధి పేరు ఏంటి ఫ్రెండ్స్? ఉదయభూమి. అదేవిధంగా ఉత్తరప్రదేశ్, బీహార్లో రాష్ట్రపతి పాలన విధించేటటువంటి ప్రతిపాదనలు వెనక్కి తిప్పి పంపించడం జరిగింది. అదేవిధంగా రాజ్యాంగ పునః సమీక్ష కమిషన్ నియామకంపై కూడా అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తీకరించడం జరిగింది. అదేవిధంగా సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతునిచ్చేటటువంటి పార్టీలు ఆ యొక్క మద్దతు లేఖను, ఓకేనా, వాటికి సంబంధించినటువంటి మద్దతు లేఖను రాష్ట్రపతికి సమర్పించాలనేటటువంటి సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టినటువంటి పర్సన్ కూడా కేఆర్ నారాయణ్.
అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఏపీజే అబ్దుల్ కలాం. మనం రియల్గా మన యొక్క ఐస్తో చూసినటువంటి పర్సన్ ఏపీజే అబ్దుల్ కలాం 2002 to 2007. అండ్ అదేవిధంగా ఇతను తమిళనాడు చెందినటువంటి పర్సన్. ఇతను భారతదేశం చెందినటువంటి 3వ ముస్లిం రాష్ట్రపతి. డిఆర్డీఓకి పనిచేయడం జరిగింది. శాస్త్ర సాంకేతిక రంగం నుంచి రాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి మొదటి వ్యక్తి. అండ్ అదేవిధంగా 1997లో భారతరత్న అవార్డు కూడా ఇతనికి రావడం జరిగింది. ఇతని యొక్క పూర్తి పేరు ఏంటి ఫ్రెండ్స్? అబుల్ ఫకీర్ జైనులుబ్దీన్ అబ్దుల్ కలాం. దీన్నే మనం మొత్తం కూడా షార్ట్కట్లో ఏపీజే అబ్దుల్ కలాం అని పిలవడం జరుగుతుంది. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఇతను పిలుస్తారు. శాస్త్రజ్ఞ రాష్ట్రపతి అని పేరు పొందడం జరిగింది. రాష్ట్రపతి భవనాన్ని ప్రజా దర్బారుగా మార్చినటువంటి రాష్ట్రపతిగా ఉంటూ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి రెండో రాష్ట్రపతి. జలాంతర్గామిలో ప్రయాణించడం జరిగింది. జోడు పదవుల యొక్క బిల్లును సస్పెన్సివ్ విటో ఉపయోగించినటువంటి రాష్ట్రపతి. అదేవిధంగా అన్నామలై యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశాడు. ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు బీజేపీ ఇతని నియమించుకోవడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇతని యొక్క రచనలు ఏంటి ఫ్రెండ్స్? విజన్ 2020, ట్రాన్స్జెండ్స్. అదేవిధంగా ఈ యొక్క రచన ఇతని యొక్క చివరి రచన రీఇగ్నైటెడ్, ద గైడింగ్ లైట్, ఇగ్నైటెడ్ మైండ్, మై జర్నీ. సో ఈ విధంగా ఇతని యొక్క బుక్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు కీలకమైనటువంటి కొన్ని స్టెప్స్ కూడా ఉండడం జరిగింది. అగ్ని, త్రిశూల్, నాగ్, పృథ్వీ అనేటటువంటి మిసైల్స్ అన్నిటి కూడా ఇతని నేమ్స్ అయితే పెట్టడం జరిగింది. అండ్ ఇతని యొక్క ఆత్మకథ వింగ్స్ ఆఫ్ ఫైర్. ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకి ఈ యొక్క ఆత్మకథలు అనేవి కూడా ఇంపార్టెంటే. వింగ్స్ ఆఫ్ ఫైర్, గాంధీ యొక్క ఆత్మకథ ఏంటిది, వీళ్ళ యొక్క ఆత్మకథలు. అండ్ నెక్స్ట్ ప్రతిభా పాటిల్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ప్రతిభా పాటిల్ 2007 to 2012. సో మహారాష్ట్ర చెందినటువంటి మహిళ, అదేవిధంగా మొదటి మహిళ రాష్ట్రపతి. మహారాష్ట్రలోని జలగావ్ జిల్లాలో జన్మించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రపతి కాకముందు రాజస్థాన్ యొక్క గవర్నర్ కూడా పనిచేయడం జరిగింది. గుజరాత్ యొక్క కోకా చట్టాన్ని కేంద్ర సిఫార్సులను అనుసరించి తిరస్కరించడం జరిగింది. ఎన్నికల కమిషనర్ అయినటువంటి నవీన్ చావ్లాని తొలగించాలని నాటి ప్రధాన ఎన్నికల కమిషనర్ వేణుగోపాలస్వామి సిఫార్సులను కేంద్ర సలహా మేరకు తిరస్కరించడం జరిగింది. సుకోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించినటువంటి మహిళ. అదేవిధంగా నావికా దళానికి చెందినటువంటి TNN సుభద్రలో ప్రయాణించినటువంటి మొదటి మహిళ మరియు రాష్ట్రపతి. ఆర్మీకి చెందినటువంటి T-90. ఓకేనా ఫ్రెండ్స్? ఆర్మీకి చెందినటువంటి T-90 యుద్ధ విమానంలో కూడా ప్రయాణించినటువంటి మొదటి మహిళ. అండ్ అదేవిధంగా 74 ఏళ్ల వయసులో సుకోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించినటువంటి మహిళ. దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. బ్రిటన్ రాణి యొక్క ఆహ్వానం పొందినటువంటి తొలి దేశాధినేత మన యొక్క ప్రతిభా పాటిల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రణబ్ ముఖర్జీ. ఓకేనా ఫ్రెండ్స్? ప్రణబ్ ముఖర్జీ 2017 దాకా పరిపాలన చేయడం జరిగింది. PA సంగమ పైన గెలవడం జరిగింది. పదవి రీత్యా కనుక తీసుకున్నట్టయితే 14 రాష్ట్రపతి, కాకపోతే వ్యక్తిరీత్యా కనుక తీసుకుంటే 13వ రాష్ట్రపతి. అండ్ అదేవిధంగా అతి చిన్న వయసులోనే కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఇతను. ఇతనికి ఉత్తమ పార్లమెంటేరియన్, అదేవిధంగా పద్మ విభూషణ్ అనేటటువంటి అవార్డ్స్ కూడా రావడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇతని యొక్క రచనలు కాంగ్రెస్ పార్టీ 125 ఏళ్ల చరిత్ర అనేటటువంటి గ్రంథానికి సంపాదకత్వం కూడా వహించడం జరిగింది. అండ్ నెక్స్ట్ మన యొక్క రామ్నాథ్ కోవింద్. ఓకేనా? 2017 నుంచి స్టిల్ మనకున్నటువంటి పర్సన్ రామ్నాథ్ కోవింద్ 14వ రాష్ట్రపతి. సో మీరా కుమార్ పైన గెలవడం జరిగింది. అండ్ అదేవిధంగా జూలై 17న జరిగినటువంటి ఎన్నికకు సంబంధించి 14వ రాష్ట్రపతి ఎన్నుకోవడం జరిగింది. జూలై 25వ తారీఖు రోజు ఇతను ఎన్నుకోబడడం జరిగింది కదా. అయితే ఇతనితో ప్రమాణ స్వీకారం చేయించినటువంటి పర్సన్ ఎవరు ఫ్రెండ్స్? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి JS ఖేహార్ ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. అండ్ అదేవిధంగా బీజేపీ తరపున తొలి రాష్ట్రపతి, అదేవిధంగా ఈ యొక్క పదవి చేపట్టినటువంటి రెండో దళితుడు. అండ్ అదేవిధంగా 1998 నుంచి 2002 మధ్యలో భాజపా దళిత్ మోర్చా యొక్క అధ్యక్షుడిగా వర్క్ అవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా 1999 నుంచి 2002 మధ్య భాజపా జాతీయ అధికార ప్రతినిధిగా కూడా వర్క్ చేయడం జరిగింది. 1994 to 2006 వరకు కనుక తీసుకుంటే అంటే ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు కూడా ఎన్నికైనటువంటి పర్సన్ ఈ యొక్క రామ్నాథ్ కోవింద్. సో కాన్పూర్ నుంచి బీకామ్ చేసిండు, LLB పట్టాలు పొందడం జరిగింది. అదేవిధంగా 1971లో న్యాయవాదిగా స్థిరపడ్డాడు. అదేవిధంగా 1974 మే 30న సవితితో వివాహం అవ్వడం జరిగింది. వీళ్ళ యొక్క పిల్లలు, సో వీళ్ళ యొక్క సంతానం కనుక తీసుకుంటే ప్రశాంత్ కుమార్ అండ్ స్వాతి. సో ఇతని యొక్క డీటెయిల్ డేటా మనకి ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇతని గురించి అడిగే క్వశ్చన్స్ అనేవి చాలా రేర్గా ఉంటాయి కాబట్టి మీకు ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్నాను. అదేవిధంగా వీడియో డిస్క్రిప్షన్లో బుక్ ఉంది కాబట్టి మీరు అక్కడి నుంచి పాయింట్ డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ఈ యొక్క రాష్ట్రపతికి సంబంధించినటువంటి డేటాలో భాగంగా కొన్ని కీలకమైనటువంటి స్టెప్స్. ఓకేనా? సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్స్. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా? సో రాష్ట్రపతి భవనాన్ని మన యొక్క దేశంలో ఎన్ని చోట్ల ఉంది ఫ్రెండ్స్? 3 చోట్ల ఉంది. ఒక ఢిల్లీలో ఉంది, హైదరాబాద్లో ఉంది, సిమ్లాలో ఉన్నాయి. ఓకేనా? రాష్ట్రపతికి చెందినటువంటి అధికార నివాస భవనాలు. రాష్ట్రపతి భవనం ఏమో ఢిల్లీలో ఉంది. అదేవిధంగా శీతాకాలం సంబంధించినటువంటి విడిది, అదేవిధంగా వేసవికాలం యొక్క విడిది లెక్క మనకు మరికొన్ని ప్లేసెస్ అయితే ఉండడం జరిగింది. శీతాకాలం విడిది హైదరాబాద్, వేసవికాలం సిమ్లా. రాష్ట్రపతి భవన్కి గతంలో ఉన్నటువంటి పేరు వైస్ రీగిల్ లాడ్జ్.
అండ్ అదేవిధంగా రాష్ట్రపతి భవన్లో నివాసం ఉన్నటువంటి మొదటి గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్. 1931లో ఇష్యూ జరిగింది ఆ ఫ్రెండ్స్. 1931లో మొదటి రౌండ్ టేబుల్, రెండో రౌండ్ టేబుల్, మూడో రౌండ్ టేబుల్ ఆ యొక్క టైంలో ఈ యొక్క ప్రాసెస్ అనేది జరిగింది. రాష్ట్రపతి భవన్ యొక్క ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లూటెన్స్. మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు ఫ్రెండ్స్? బాబు రాజేంద్ర ప్రసాద్. పాకెట్ విటోను ఉపయోగించుకుంది జ్ఞాని జైల్ సింగ్. ఎన్నో పర్సన్? 7వ పర్సన్. అదేవిధంగా దేనికి సంబంధించి? ఆపరేషన్ బ్లూ స్టార్. ఇక్కడ జరిగింది స్వర్ణ దేవాలయంలో. ఎక్కువ కాలం రాష్ట్రపతిగా పనిచేసింది బాబు రాజేంద్ర ప్రసాద్. సో ఇప్పుడు ఈ యొక్క క్వశ్చన్స్ అన్నిటి కూడా మనం ఆన్సర్ చేయగలం కదా ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్రెడీ వీడియో యొక్క డీటెయిల్ డేటా మనం ఇందాకనే డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం వితిన్ సెకండ్స్లో ఆన్సర్ చేయగలం. ఫస్టే ఈ చదువుకుంటే ఆ యొక్క డేటాను మనం ఆన్సర్ చేయగలమా? చేయలేం కదా. కాబట్టి ఫస్ట్ మన డీటెయిల్ థియరీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం వీటిని రివిజన్ చేస్తూ ఉంటే కంటెంట్ అనేది ఫాస్ట్గా వస్తుంది. అండ్ అదేవిధంగా ఎక్కువ కాలం రాష్ట్రపతిగా పరిపాలన చేసింది బాబు రాజేంద్ర ప్రసాద్. ఏ టైం నుంచి ఫ్రెండ్స్? 1950 to 1962. సో మీరు కూడా సైమల్టేనియస్గా ఆన్సర్ చేయండి. జాతీయ అత్యవసర స్థితిని విధించినటువంటి మొదటి పర్సన్ సర్వేపల్లి రాధాకృష్ణన్. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినటువంటి పర్సన్. పదవిలో ఉండగా మరణించినటువంటి మొదటి రాష్ట్రపతి, ఇంకోసారి రెండో రాష్ట్రపతి, అతి తక్కువ కాలం మొదటి ముస్లిం రాష్ట్రపతిగా. సో ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఒకే క్వశ్చన్ ఎన్నిసార్లు తిప్పి అడుగుతున్నాడో. సో దీస్ ఆర్ ద కీ ఇంపార్టెంట్ అయినటువంటి డేటా. రాష్ట్రపతి ఎన్నికల్లో 2 ఓట్ల లెక్కింపులో విజయం సాధించుకోకనే 2 ఓట్ల తేడాతోటి గెలిచినటువంటి పర్సన్ వివి గిరి. సో రాష్ట్రపతికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అధికారాలు, దాంట్లో మనకు కార్యనిర్వాహకం అంటే ఎగ్జిక్యూటివ్ ఓరియంటెడ్. ఆర్టికల్ 75 ప్రకారంగా ప్రధానమంత్రి యొక్క సలహా మేరకు మంత్రిమండలిని నియమిస్తాడు అకార్డింగ్ టు ఆర్టికల్ 75. తర్వాత 76 ప్రకారంగా అటార్నీ జనరల్, 148 ప్రకారంగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, అండ్ అదేవిధంగా 155 ప్రకారంగా గవర్నర్లను నియమిస్తాడు. అదేవిధంగా ఎవ్రీ 5 yearsకి ఒకసారి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తాడు. ఇది ఇప్పుడు లేదు. ఆర్టికల్ 280 లేదు ఇప్పుడు. ఎందుకు ఫ్రెండ్స్? ఇప్పుడు నీతి ఆయోగ్ ఉంది కాబట్టి ఇది లేదు. 324 ప్రకారంగా ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఇతర సభ్యులను కూడా నియమిస్తాడు. 124 ప్రకారంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, ఇది ఇంపార్టెంట్ వన్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ నెంబర్ 124 ప్రకారంగా రాష్ట్రపతి నియమిస్తాడు. ఇతర న్యాయమూర్తులను కూడా, ఓకేనా, చీఫ్ జస్టిస్ అదేవిధంగా అదర్ జస్టిస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా 124 ప్రకారంగా రాష్ట్రపతి నియమిస్తాడు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్టికల్ నెంబర్ 217 ప్రకారంగా, ఓకేనా, ఇదేం హైకోర్టు, ఇదేం సుప్రీంకోర్టు. ఆర్టికల్ 312 ప్రకారంగా అఖిల భారత్ సర్వీసెస్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులని రాష్ట్రపతి నియమిస్తాడు. ఆర్టికల్ 316 ప్రకారంగా యూపీఎస్సీ, ఓకేనా ఫ్రెండ్స్, యూపీఎస్సీ చైర్మన్ ఎవరు ఫ్రెండ్స్ నియమించేది? ఆర్టికల్ 316 ప్రకారం రాష్ట్రపతి. ఆర్టికల్ 338 ప్రకారంగా మనకు ఎస్టీ కమిషన్ చైర్మన్ని అదేవిధంగా ఇతర సభ్యులను రాష్ట్రపతి నియమిస్తాడు. అండ్ అదేవిధంగా లెఫ్టినెంట్ గవర్నర్ని, అదేవిధంగా అధికార భాషా సంఘ చైర్మన్ని, విదేశాల్లో భారతీయ రాయబారులని, విదేశీ రాయబారులను, ఓకేనా, భారతదేశంలో ఉన్నటువంటి విదేశీ రాయబారులను స్వీకరించేది కూడా రాష్ట్రపతి. త్రివిధ దళాధిపతి, అదేవిధంగా 3 విటో అధికారాలు కూడా ఉంటాయి: నిరపేక్ష, సస్పెన్సివ్, అదేవిధంగా పాకెట్ విటో. సో నిరపేక్ష ఇప్పటివరకు వాడుకోలేదు కానీ సస్పెన్సివ్ వాడుకున్నారు, పాకెట్ విటోని వాడుకోవడం జరిగింది. అండ్ అదేవిధంగా విటో అంటే ఏంటి ఫ్రెండ్స్? ఫోర్బిటన్. సో ఫోర్బిటన్ అంటే నిషేధించడం జరిగింది ఏదైనా మనం ఒకటే. ఫోర్బిటన్ ఏరియాస్ ఇవన్నీ కూడా అని అంటారు కదా, ఈ యొక్క ఐటమ్స్ అని ఫోర్బిటన్ అని అట్లా అనమాట. సో ఈ యొక్క సస్పెన్షన్ విటో అంటే ఏంటిది? ఓకేనా, సస్పెన్షన్ విటో అంటే పార్లమెంట్ ఆమోదించినటువంటి బిల్లును కనుక రాష్ట్రపతి ఒకసారి కనుక తిరస్కరిస్తే దాన్ని సస్పెన్సివ్ విటో అంటాం. తర్వాత దాన్ని కనుక బిల్లు రెండోసారి ఆమోదిస్తే మాత్రం ఖచ్చితంగా రాష్ట్రపతి ఆమోదించాల్సిందే. అండ్ అదేవిధంగా పార్లమెంట్ ఆమోదించినటువంటి బిల్లులు ఏదైతే ఉంటాయో వాటిపైన రాష్ట్రపతి తన యొక్క నిర్ణయాన్ని తెలపకుండా పెండింగ్లో ఉంచుతుంది, దాన్ని ఏమంటాం? పాకెట్ విటో అనడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్లో వస్తే ఒకవేళ పేపర్ కనుక హార్డ్గా అడగాలంటే. అంటే ఈ యొక్క టోటల్ డేటా అంతా కూడా మనకు గ్రూప్ 2 లెవెల్. ఎందుకని మంచిది, మనం ఒకసారి ప్రిపేర్ అయితే మన యొక్క లైఫ్ లాంగ్ ఉండిపోతుంది కదా, అందుకని మనం ప్రిపేర్ అవుదాం. అండ్ అదేవిధంగా 1986లో రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు పోస్టల్ బిల్ వచ్చింది. అప్పుడు పాకెట్ విటోను ఉపయోగించి తన యొక్క నిర్ణయాన్ని చెప్పకుండా కొద్ది కాలం హోల్డ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ శాసన నిర్మాణం, ఇదంతా కూడా ఫీల్డ్ వర్క్, ఓకేనా, మెయిన్ వర్క్. ఇదంతా కూడా శాసనాలకు సంబంధించి, ఓకేనా. పార్లమెంట్ అంటే ఏంటి ఫ్రెండ్స్? రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ. చాలాసార్లు ఎగ్జామ్ రావడం జరిగింది. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, రైల్వే, అదేవిధంగా ఎస్ఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో కూడా ఈ క్వశ్చన్ అనేది రెగ్యులర్గా వస్తుంది. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ రాష్ట్రపతి యొక్క పార్లమెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేసేదాన్ని సమన్స్ అంటాం. వాయిదా వేసేదాన్ని ప్రోరోగ్స్, అదేవిధంగా డిజాల్వ్ కూడా చేయవచ్చు. అండ్ అదేవిధంగా రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించవచ్చు. అదేవిధంగా మొదటి సమావేశంలో, రెండో సమావేశంలో ఈ యొక్క
బడ్జెట్ని ప్రవేశపెట్టే ముందు ప్రసంగిస్తాడు. అండ్ అదేవిధంగా రాష్ట్రపతి రాజ్యసభకు ఎంతమందిని విశిష్ట వ్యక్తులను నియమిస్తాడు ఫ్రెండ్స్? 12 మందిని. అండ్ అదేవిధంగా ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను కూడా నియమించవచ్చు ఆర్టికల్ నెంబర్ 331 ప్రకారంగా. అదేవిధంగా ఆర్టికల్ 108 ప్రకారంగా ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు కొన్ని బిల్లులు అయితే ఇవ్వడం జరిగింది. పోటా బిల్లు అని, అదేవిధంగా బ్యాంకింగ్ కమిషన్ రద్దు, వరకట్న నిషేధ చట్టం అని. సో ఈ యొక్క డేటాలో మనకు అంత ఇంపార్టెంట్ అయితే లేవు, మన యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం అంత లేవు. కాకపోతే డైరెక్ట్ మీరు యొక్క డేటాని చదవండి. అయినప్పటికీ ఎడిషనల్గా ఉన్నటువంటి డేటాని చదవండి, మనకు సరిపోతుంది. కాకపోతే మనకు డిగ్రీ లెవెల్ కనుక, అంటే మనకు జనరల్ లెవెల్ అయినటువంటి ఎగ్జామ్ కనుక వస్తే మాత్రం ఇంత డెప్త్గా వెళ్ళరు. కాకపోతే 14th పర్సన్ ఎవరు, 13th పర్సన్ ఎవరు, 11th పర్సన్ ఎవరు, 10th పర్సన్ ఎవరు, లేకపోతే టైం పీరియడ్ ఇచ్చేసి ఆ యొక్క టైంలో ఉన్నటువంటి రాష్ట్రపతి ఎవరు, ఉపరాష్ట్రపతి కాకుండా డైరెక్ట్ రాష్ట్రపతి అయినటువంటి పర్సన్స్ ఎవరు, ఎవరు చనిపోయారు, ఎవరు చనిపోలేదు, ఎవరు 5 సంవత్సరాల కాలం పరిపాలన చేసినటువంటి మొదటి వ్యక్తి ఎవరు, అత్యధిక కాలం చేసినటువంటి పర్సన్ ఎవరు, ప్రజెంట్ అధికారంలో ఉన్నటువంటి పర్సన్ యొక్క నెంబర్ ఏంటిది, ఈ క్వశ్చన్స్ అనేవి అడగొచ్చు. అండ్ నెక్స్ట్ మిలిటరీ అధికారాలు చూద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే భారత్ చైనా మధ్య ఎప్పుడు కూడా, భారత్ చైనా, భారత్ పాకిస్తాన్ మధ్య ఎప్పుడు కూడా క్రిటికల్ సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి ఇది ఒకటి మనకు ఇంపార్టెంట్. త్రివిధ దళాధిపతి రాష్ట్రపతి. త్రివిధ దళాధిపతులను కూడా ఇండివిజువల్గా రాష్ట్రపతి నియమిస్తాడు. అదేవిధంగా యుద్ధాన్ని రాష్ట్రపతి ప్రకటించడం జరుగుతుంది. శాంతి సంధులను కుదిర్చేది కూడా రాష్ట్రపతి. న్యాయాధికారాలు కనుక తీసుకుంటే న్యాయస్థానాలు విధించేటటువంటి శిక్షలను తగ్గించే అధికారం అనేది ఇతనికి ఉంటుంది. కాబట్టి క్షమాభిక్షను కూడా ఇచ్చేటటువంటి అర్హత రాష్ట్రపతికి ఉంటుంది. ఆ యొక్క శిక్షను తగ్గించడం, మార్పు చేయగలడం, అదేవిధంగా రద్దు చేయగలిగేటటువంటి పవర్స్ అనేవి రాష్ట్రపతికి ఉంటాయి. శిక్షలను తాత్కాలికంగా నిలిపివేసే అధికారం కూడా రాష్ట్రపతికి ఉంటుంది. మరణ శిక్షను రద్దు చేయగలిగేటటువంటి కెపాసిటీ ఎవరికి ఉంది ఫ్రెండ్స్? రాష్ట్రపతికి ఉంది. అండ్ నెక్స్ట్ అత్యవసర అధికారాలు. ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. 352, 356, 360 ఈ మూడు కూడా ఎగ్జామ్లు అయితే మనకు రెగ్యులర్గా రావడం జరిగింది. జాతీయ అత్యవసర పరిస్థితి అనేది ఏ ఆర్టికల్ ప్రకారంగా విధిస్తారు? ఆర్టికల్ 352. తర్వాత రాష్ట్రపతి పాలన ఆర్టికల్ నెంబర్ 356. ఆర్థిక అత్యవసర పరిస్థితి ఇప్పటివరకు రాలేదు, కాకపోతే వచ్చే అవకాశం ఉంది కాబట్టి 360. అండ్ అదేవిధంగా విదేశీ దురాక్రమణ, అదేవిధంగా అంతర్గత కలహాలు ఇలాంటివి వచ్చినప్పుడే జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రవేశపెడతారు. అండ్ అదేవిధంగా ఇప్పటివరకు ప్రవేశపెట్టినటువంటి జాతీయ అత్యవసర స్థితి 3 సార్లు వచ్చింది. చైనాతో యుద్ధం వచ్చినప్పుడు, పాకిస్తాన్తో యుద్ధం వచ్చినప్పుడు, అంతర్గత కల్లోల సమయంలో ఈ యొక్క 3 సందర్భాల్లో వీలైతే ప్రవేశపెట్టడం జరిగింది. ఒకటేమో సర్వేపల్లి రాధాకృష్ణన్, వివి గిరి, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, ఇందిరాగాంధీ యొక్క సిచ్యువేషన్ వల్ల అదంతా కూడా జనరేట్ అయింది. సో ఇక్కడంతా కూడా మనకంతా బేసిక్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అంత డీప్ డేటా అయితే మనకంతా వ్యాలిడ్ డేటా అయితే ఏం లేదు. సో ఒకవేళ గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క డెప్త్ డేటాని ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పాయింట్స్ అన్నింటిని కూడా, ఓకేనా, కీలకమైనటువంటి పాయింట్స్ అన్ని కూడా నేను మీకు బిట్స్ రూపంలో అందించడం జరుగుతుంది. సో ఈ యొక్క బిట్స్ కూడా మీకు త్వరలోనే మన యొక్క యాప్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఉపరాష్ట్రపతి యొక్క మెయిన్ డేటాని డిస్కస్ చేద్దాం. ఐ హోప్ మీకు ఈ యొక్క క్లాస్ అని అర్థమైంది అనుకుంటున్నాను. 1-2 సార్లు వీడియోని వాచ్ చేయండి. వీడియోని వాచ్ చేస్తే మీకు ఉన్నటువంటి డేటా అంతా కూడా అర్థమవుతుంది. అండ్ అదేవిధంగా డిస్ప్లే పైన కనిపిస్తున్నటువంటి ఒక బుక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంది. అక్కడి నుంచి మీరు డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.